ఈనాడు ప్రభు అయిన యేసు నామములో అందరు కొందరంలో దేవుని వాక్యం నుంచి మార్కు సువార్త 13వ అధ్యాయం 13వ వచనం. నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషింపబడుదురు, అంతం వరకు సహించువాడే రక్షణ పొందును. ప్రియమైన వారలారా, ఈ మాట దేవుని మందిరంలో అంటే విశ్వాసులముగా సంఘంలో ఉన్న మనకు చాలా సాధారణంగా తెలిసిన మాట. ఇది చాలా పరిచయం ఉన్న వాక్య భాగం. ఇది ఏమంటే అంతం వరకు సహించాలి అని చెప్తున్నాడు. అయితే నా నామ నిమిత్తం అందరి చేత మీరు ద్వేషింపబడుదురు అంటున్నాడు. మనల్ని ఈనాడు ఎవరు ద్వేషిస్తలేరా అనేది మనము ఒకసారి ఆలోచన చేయాలి. ఒకవేళ ద్వేషిస్తే మనం చేసిన దుష్క్రియలను బట్టి, లేకుంటే పగను బట్టి, ప్రతీకారాన్ని బట్టి, ద్వేషాన్ని బట్టి, లేకుంటే ఇంకో దాన్ని బట్టి, పాపక్రియలను బట్టి ద్వేషింపబడుతుంది. దానివల్ల పెద్ద విచిత్రం ఏం లేదు. అది మన పాపాలకు మనం శిక్ష అనుభవిస్తాం. కానీ యేసు ప్రభువుని అంగీకరించినందుకు, యేసు ప్రభు మాటలు బోధించినందున, లేకుంటే యేసు ప్రభు మార్గములో నడుస్తుంటే, లేకుంటే యేసు ప్రభు క్రియలు మనము చేస్తుంటే మనం నిందింపబడాలి. నిందింపబడినప్పుడు మనకు అది బహుమానంగా మారుతుంది. ప్రియమైన వాళ్ళ ఈనాడు యేసుక్రీస్తు సంఘంలో అంటే ఆయన శిలువ రక్తంతో కడగబడి సంఘంలో ఉన్న మనము మన సొంతిష్టాలు మందిరంలో వృద్ధి, లేకుంటే మందిరంలో చేసి దానివల్ల కొందరు బాధపడ్డట్టు చేస్తున్నాం. కానీ అది దేవుని మహిమ కొరకు చేయట్లేదు. చాలామంది సేవకులు, బోధకులు, పెద్దలు, విశ్వాస ఘనమంతా కూడా ఎవ్వరికి వారు నా ఇష్టం ఇది, లేకుంటే నాకు ఇట్లా చేస్తే బాగుండు, లేకుంటే నన్ను మెచ్చుకుంటే బాగుండు అనే ఒక కోరికలో ఉన్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, యేసు ప్రభు ఏది చేసినా దాంట్లో ఆయనకు మహిమ వస్తేటుంటేనే జరగనిస్తాడు. మనం మన సొంత ఇష్టాలు చేసుకోనికి లేదు, మన ఇంట్లో కూడా మన ఇష్టం చేసుకోనికి లేదు. దేవుని చిత్తము, దేవుని ఇష్టము, దేవుని మహిమ కొరకై మనం జీవిస్తున్నామా అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అందరి చేత ద్వేషింపబడడం అది మనకు భాగ్యము అని బైబిల్ చెప్తుంది, యేసు కొరకు. అయితే అంతం వరకు సహించువాడే రక్షణ పొందును అని చెప్తున్నాడు. అంతము వరకు, ఎప్పటి వరకు అంటే ఈ పరిస్థితులు ఏమైనా కానీ యేసు ప్రభు రాకడ, రెండవ రాకడ బహు సమీపమైంది. ఆయన రాకడ గుర్తులు అంతటా కనబడుతున్నాయి, వినబడుతున్నాయి, చూస్తున్నాం. అయితే వీటన్నిటిని బట్టి మనం ఏం చేయాలంటే యేసుక్రీస్తు ప్రభు మార్గములో నడవాలి. బోధ చేసినా, పాటలు పాడినా, సేవ చేసినా, సువార్త చేసినా, ఏం చేసినా ఆయన మార్గం నడవకపోతే మనం పరలోకం పోలేం. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. ఆయన మార్గములో, ఆయన చిత్తములో నడవడం శ్రేయస్కరమైంది. ఈ అంత్య దినాల్లో ఉన్న మనము దూషింపబడకపోయినా అంతం వరకు సహించే స్థితిలో ఉన్నామా? ఆయన చిత్తము చేయడానికి ఇష్టపడుతున్నామా? సహించాలి అంటే పరిస్థితులు అననుకూలంగా ఉన్నప్పుడు సహించవలసి వస్తుంది. మనకు అననుకూలంగా ఉన్న సంగతులు ఈనాడు సంఘంలో ఉన్నాయి, విశ్వాస జీవితాల్లో ఉన్నాయి, సేవకుల జీవితాల్లో ఉన్నాయి. అవి చూసి మనము సహించుకొని, ఓర్చుకొని, యేసు వైపు చూస్తూ, ఇంకొకరిది కాదు, యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికగా పరిగెత్తాలి. అపొస్తలుడైన పౌలు ఎబ్రీ పత్రికలో ఈ మాటలు మన కొరకు రాసి ఉంచినాడు. మనం ఓపిక తెచ్చుకోవాలా, సహించుకోవాలా. ఈ శరీరం నష్టపోయినా సరే, కానీ ఆ దేవుని మహిమ కొరకు మనం జీవించే వారమై ఉన్నామా లేదా? మన జీవితాలు మనం సరి చేసుకుందాం. కేవలం ఆయన మహిమ కొరకే మనం సహించాలి, ఆయన మహిమ కొరకే జీవించాలి. దేవుడి మాట దించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. దయకాలం ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రములు. నీ సన్నిధి కాంతిలో మమ్మల్ని నుంచి అంతం వరకు సహించినట్లు కృపణీయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.